దొంగలు ఇళ్లలోనే కాదు పంట పొలాల్లో సైతం పడుతున్నారు. అదే నిజమేమో. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సహజ ఎంబీఏ కాలేజీ సమీపంలో రైతులు దాచుకున్న పత్తిని దొంగలు తాళం పగలగొట్టి మరీ దోచుకెళ్లిన సంఘటన మంగళవారం రోజున చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సునీత రాయమల్లు దంపతులు తమకు 2 ఎకరాల భూమి ఉండగా ఆ భూమిలో పండించిన పత్తి చేతికందగా పత్తిని బస్తాల్లో నింపి తమకు ఉన్న రూములో దాచి ఉంచినట్లుగా పేర్కొన్నారు. తెలిసిన బంధువులు మరణిస్తే మందలించేందుకు వెళ్ళి వచ్చి తెల్లారి చూసేసరికి రూమ్కు వేసున్న తాళం పూర్తిగా పగలగొట్టి ఉందని, లోపలికి వెళ్ళి చూడగా తమ పత్తి పూర్తిగా ఖాళీ అయిన పరిస్థితి కనబడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే పెద్దపల్లి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. తాము కష్టపడి పండించిన పత్తిని సదరు తెలిసిన రైతులే దొంగిలించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే ఊరు నుంచి వచ్చి దొంగతనం జరిగే పరిస్థితే లేదని, ఎవరో చూసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారంటూ తమకు వెంటనే న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్న వేళ తమ పత్తిని సైతం అమ్ముకుంటే వచ్చే డబ్బులను పెట్టుబడులకు వాడుకోవచ్చనే సందర్భంలో ఈ దొంగతనం జరగడంతో తాము కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి ఏర్పడిందంటూ ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 2 ఎకరాల పత్తి వేసినాము. అందులోకెళ్ళి మేము రూపాయి అమ్ముకోలే. ఈ రూమ్లా వేసుకున్నాం. 20 క్వింటాల పత్తి అయితే అందులోకెళ్ళి 10 క్వింటాల దాకా తీసుకుపోయారు. మరి మాకు పక్క పొంటోళ్ళ మీదనే అనుమానం ఉన్నది. మరి గిట్లనే ఉంటే మరి ఇక్కడ ఎన్నో వేసుకుంటాం మా సేనని. మరి ఇట్లా దొంగతనాలు చేస్తే ఎట్లనయ్యా? మరి ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు మేము ఏం చేసుడు? 2 ఎకరాలు మేము అందులోకెళ్ళి ఏం అమ్ముకోలే. ఎంత అవుతుందో కూడా తెలియదు. సగం పత్తికి ఎక్కువనే ఎత్తుకపోయారు. 10 క్వింటాల అయ్యేది తెలియదు, ఎక్కువ అయ్యేది తెలియదు. మేము ఇక మాకు పని తీరక మాకు మా చుట్టాలు చచ్చిపోతే మేము అటు తిరిగినాం. అంత ఒక్కసారి అమ్ముకుంటామని ఉంచుకుంటా రూములు వేసుకున్నది కూడా అది ఎత్తుకపోవడానికి ఇక మరి ఏం చేసుడు? మరి మేము రోడ్డు మీద వేసినామా లేకపోతే చేనులు వేసినామా? చేనులు వేసింది ఎత్తుకపోతుంది అంటే చేనులు వేసుకుంటే ఎత్తుకపోతారు అనుకోవాలి. రోడ్డు మీద వేసుకుంటే ఎత్తుకపోతారని రోడ్డు మీద వేసింది ఎత్తుకపోతారమ్మా అనాలి. మేము రూములు వేసుకున్నది ఎట్లా ఎత్తుకపోతారయ్యా? తాళాన్ని కోసిర్రు రంపబట్టి. ఇగో మాకు రైతు బంధు కూడా వాళ్ళలేదు. మేము ఇగో ఇప్పటికి మాకు 30,000 కైకిల్లే అయినాయి. అందులోకెళ్ళి మేము అందులోకెళ్ళి రూపాయి అమ్ముకోలే. ఇదన్నా అమ్ముకొని ఉందామంటే ఇది ఇట్లా చేసిర్రు మమ్మల్ని. ఇక మరి ఎవరు న్యాయం చేసేటోళ్ళు ఎవరయ్యా? పోలీసులు దయచేసి మాకు కొంచెం స్పందించి న్యాయం చేయాలి. మరి ఎవరు పట్టించుకో. నిన్న ఇచ్చొచ్చిన కాంప్లిమెంటు ఎవరు అత్తలేరు, చూస్తలేరు. సుమ్మరాయం వల్ల నా పేరు. నేను పావులక్క 2 ఎకరాలు వేసిన పత్తి అయితే ఇక్కడ రూమ్లో పెట్టుకున్నా. హాస్టల్ కాడ తాళం రంపబట్టిపోసి దొంగతనం చేశారు. 10 క్వింటాల పత్తి ఎత్తుకపోయారయ్యా. నేను రూపాయి పత్తి అమ్ముకోలే. ఇది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్.